హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు యేసుక్రీస్తు ప్రత్యేకమైన నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొకసారి ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా మీతో కొంతసేపు దేవుని సహవాసంలో ఉండటానికి దేవుడు కృప చూపినందుకు దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా యేసుతో సహవాసము అనే మినిస్ట్రీ ద్వారా పేజ్ ద్వారా మరి మిమ్మల్ని నేరుగా కలుసుకోవడానికి, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి సమయానికై ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ దేవుని యొక్క హస్తములో, దేవుని యొక్క కాపుదల్లో ఈ వారమంతా క్షేమంగా ఉన్నారని నేను ఆనందిస్తున్నాను. మంచిది. దేవుని మహాకృపను బట్టి దేవుడు గడిచిన 11 నెలలు మనల్ని దీవించి ఆశీర్వదించి దేవుడు 12వ నెల మొదటి వారంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టున్నాడు. అందుకు ప్రభు అయిన యేసయ్య నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మరి యొక్క లైవ్ను బెతెస్దా ప్రార్థనా మందిరం నుంచి రూప్ లైన్ బోర్డ్ మరి 7వ వార్డు నుంచి ఒక లైవ్ మీకు అందిస్తుండగా ప్రతి వారం కూడా మీరు చూస్తూ చక్కగా ఈ ప్రోగ్రామ్ ని మరి బలపరుస్తున్నందుకు వందనాలు, అలాగే ప్రోత్సహిస్తున్నందుకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరైతే ఈ లైవ్ ను చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లైవ్ ను చూస్తున్న మీరు దయచేసి అలాగే మీ సెల్లో నుంచి మరొక ఇద్దరికి ఈ లైవ్ ను షేర్ చేసి దేవుని ఆరాధనలోనికి వారిని కూడా ముందుని నడిపించవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తున్నాను. ప్రార్థనతో మరి యొక్క ఈ లైవ్ కార్యక్రమాన్ని, ఈ యొక్క ఆరాధనని మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవ, స్తుతులకు పాత్రుడా, ఆకాశములు మహాకాశములు పట్టచాలను తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఆయన మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ చక్కటి దినాన్ని ఇచ్చినందుకు దేవానికి స్తుతులు స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినములో ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని యోగ్యులుగా చేసినందుకు దేవానికి స్తోత్రాలు. అయోగ్యులమైన మమ్ములను, బలహీనులమైన మమ్ములను నీ కృప చేత మమ్మల్ని బలపరిచి అయినా నీ పాదాల దగ్గర కూర్చొని కొంత సమయం ఇదిగో తండ్రి ఆన్లైన్ ద్వారా యేసుతో సహవాసం అనే పేజ్ ద్వారా అనేకులకు ఈ వాక్యము అందించడానికి మీరు చూపించిన చక్కటి కృపకై, చక్కటి అవకాశానికి దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే ఫేస్బుక్ లైవ్ ను చూస్తున్నారో, వీక్షిస్తున్నారో, వారం అయినా ఇదిగో మమ్మల్ని బలపరుస్తున్నారో, మా కోసం ప్రార్థన చేస్తున్నారో వారందరిని బట్టి దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క రాత్రి కాల సమయంలో పాటలతో ప్రభువా నిన్ను స్తుతిస్తుండగా, నిన్ను ఆరాధిస్తుండగా మా మధ్య మీరుండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ లైవ్ ను వీక్షిస్తున్నా మా యొక్క ఇదిగో తండ్రి బ్రదర్స్ కి మా యొక్క సిస్టర్స్ కి మీరు తోడే ఉండండి. వారికి కావాల్సిన అవసరాలు అక్కర్లు తీర్చండి. నీ బిడ్డలను ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరు ఇదిగో తండ్రి దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధింపబడుతున్నారు నాయన, వారిని దీర్ఘకాలిక వ్యాధుల నుండి మీరు దూరపరచండి. ఎవరైతే అనారోగ్యం చేత బాధపడుతున్నారో వారి యొక్క అనారోగ్యాన్ని దూరపరచండి. ఎవరు అశాంతిని, అసమాధానాన్ని మోస్తూ కుటుంబంలో సమాధానం, నెమ్మది లేకుండా జీవిస్తున్నారో వారికి శాంతిని, సమాధానం, నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో మిమ్మల్ని మేము ఆరాధిస్తుండగా, దావీదు వలె మీ నామాన్ని కీర్తిస్తుండగా, దావీదు వలె మీ నామాన్ని ఘనపరుస్తుండగా ప్రభువా ఆకాశం మందలి దేవుడు అయిన నీవు మా వైపు చూసి ఈ ఆరాధనలో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. ఎవరు ఇదిగో తండ్రి ఒంటరితనాన్ని భరిస్తూ వేదనతో కూడిన జీవితంలో ఉన్నారు నాయన, వారి ఒంటరితనం నుండి నీ బిడ్డలు నీవు కాపాడమని ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ లైవ్ ను చూస్తున్న ప్రతి ఒక్కరిని పేరు మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ లైవ్ లో కరెంటుని మీ ఆధీనంలో ఉంచుకోమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ఈ ప్రార్థన మనలో సమర్పించి అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో కొన్ని పాటలు పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఈ లైవ్ లో దేవుణ్ణి ఆరాధిద్దాం. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా అనే పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం, ఆయన నామాన్ని ఘనపరుద్దాం. నీ కృప లేని క్షణము
నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిది నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిది నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. మహిమను విరచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిమని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమను విరచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిమని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ప్రభుని స్తుతిద్దాం. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలములో ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలములో ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. నా ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. నా ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా.
నీ కృపలే నీ క్షణము, నీ దయాలే నీ క్షణము, నేను నించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయాలే నీ క్షణము, నేను వించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయాలే నీ క్షణము, నేను వించలేను యేసయ్యా. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మన సహోదరుడు మరి ఈ యొక్క లైవ్ను వాచ్ చేస్తున్నందుకు, అలాగే లలిత బాబుకు ప్రత్యేకమైన ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఎవరైతే ఈ లైవ్ను చూస్తున్నారో దయచేసి మరొక ఇద్దరికి మీరు షేర్ చేసి ఈ లైవ్ను ప్రోత్సహించి వారు కూడా మరి దేవుని అంగీకరించి దేవుని ఆరాధించులాగా ఈ లైవ్లోనికి ఆహ్వానించవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తున్నాను. దయచేసి ఒక ఇద్దరికి ఈ లైవ్ను షేర్ చేయవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రేమ, యేసయ్య ప్రేమ మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది అనే పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం, ఆయన నామాన్ని గణపరుద్దాం. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది, మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిలిలో నన్ను దాచుకున్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిలిలో నన్ను హత్తుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది, మారనిది, మరువనిది, వీడనిది, ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, నేను పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ
ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ నేను పుట్టక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ నేను ఎరగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ నేను పుట్టక ముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ నేను ఎరగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ తన అరచేతుల్లో చిక్కుకున్న ప్రేమ ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ తన అరచేతుల్లో చిక్కుకున్న ప్రేమ తన ఎదలోతుల్లో దాచుకున్న ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ ప్రేమ యేసయ్యా ప్రేమ. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ఈ లైవ్ ప్రోగ్రామ్ ని వాచ్ చేస్తున్న సహోదరుడు మరదాసు గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరొక గీతాన్ని పాడుతూ ప్రభుని సన్నిధిలో కనపరుదాం. ఆకాశమందు నీవు నాకు ఉండగా లోకములో నీదేది నాకు ఆశ లేదు. దేవుని ప్రేమించే బిడ్డలకు లోకంతో సంబంధం లేదు. ఆకాశమందున్న దేవుడు మన అక్కరం తీర్చగలిగిన దేవుడు. ఆకాశమందున్న దేవుడు మనల్ని ఉద్ధరించగలిగిన దేవుడు. ఆకాశమందున్న దేవుడు మనల్ని రక్షించగలిగిన దేవుడు. ఆయన మనకు సమీపముగా ఉండి మనలో ఉన్న దేవుడు. ఈ సమయంలో ఈ పాట ప్రత్యేకంగా ప్రభు నామానికి స్తుతిద్దాం. ఆకాశమందు నీవు నాకు ఉండగా లోకములో దేని ఆశించను. ఆకాశమందు నీవు నాకు ఉండగా లోకములో దేని ఆశించను. ఈ లోకములో దేని ఆశించను. నాది కాని లోకము నాకెందుకు ఆశ. నాది కళా లోకము అదే నా ఆశ.
నామానికి మహిమ కలుగును గాక. చాలా మంది ఈ లైవ్ ను వాచ్ చేస్తున్నారు. వారందరికీ కూడా పేరు పేరున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరుడు మహేష్ చూస్తున్నాడు, అలాగే సంధ్య గారు చూస్తున్నారు, అలాగే ఇంకా కొంతమంది ఈ లైవ్ ను వాచ్ చేస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరోసారి ఆఖరి పాట పాడుకుంటూ ప్రభుని స్తుతిద్దాం. ఈ సమయంలో ఈ లైవ్ చూస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా ప్రేమపూర్వకంగా తెలియజేయగా, మీరు చూస్తున్నప్పుడు దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ లైవ్ ను షేర్ చేసి వారు కూడా ఈ లైవ్ లోనికి వచ్చేలాగా ప్రేమపూర్వకంగా ఆహ్వానించండి. ఒకటి చక్కని సందేశాన్ని వారితో పంచుకోబోతుండగా దేవుడు వారితో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. చాలా మంది లైవ్ చూస్తున్నందుకు నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరుడు పవన్ కుమార్ కూడా ఈ లైవ్ వాచ్ చేస్తున్నారు, వారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సమయంలో మరో పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. నిన్ను పోలిన వారెవరు అనే పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఆఖరి పాటగా నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు నీవే అనే పాట చక్కగా ఉన్నది. ప్రభు నామాన్ని స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితి నా దేవా. కృంగి ఉన్న నన్ను చూసి కన్నీరు తుడిచితివయ్యా. కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగి ఉన్న నన్ను చూసి కన్నీరు తుడిచితివయ్యా. కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అదోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితి నా దేవా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా,
నిలిచేయు దేవుడవు, నిన్నే నమ్మితే నా దేవా. నిన్ను పోలిన వారెవరు, నిలిచేయు దేవుడవు, నిన్నే నమ్మితే నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటి, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటి, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. కలుగునుగాక. ఆయనను పోలిన వారు ఈ లోకంలో మరి ఎవరు లేరు. ఆయనకు సాటైన దేవుడు ఈ లోకంలో మరి ఎవరు లేరు. ఈ సమయంలో ఎంతవరకు ప్రత్యేకంగా పాటలు పాడుతూ ప్రభుని స్తుతించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ప్రభు నామనికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. చక్కటి స్వరాలతో సంగీతాలతో ప్రభుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. దావీదు అంటాడు, నా ప్రాణమా, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము అంటాడు. అదే దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మర్చిపోకంటాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ప్రభువా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుంది అని అంటాడు. దావీదు దేవుని మందిరాన్ని ఎంతగా ప్రేమిస్తాడంటే మరొక మాట చెబుతాడు, ప్రభుని స్తుతించుట మంచిది అంటాడు. మరో చోట అంటాడు, యెహోవా నా కాపరి, ఆయన నాకు లేకపోతే నేను లేను అంటాడు. పచ్చిగల చోట్ల ఆయనను పరుండు చేయవాడు అంటాడు. ఇంకో చోట అంటాడు, ఆయన నా నోట కొత్త కీర్తన నా నోట ఉంచెను అంటాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని స్తుతించే గొప్ప భాగ్యము, దేవుని ఆరాధించే గొప్ప ఘనత ఆ జీవము గల దేవుడు మనకు దయచేసినందుకు ఎంతగానో ప్రభుని స్తుతిద్దాం. ఆకాశములో మనం చూసినట్లయితే దేవుని పరలోకంలో దూతలంతా ఆయన చుట్టూరు కలిసి పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని 24 పెద్దలు కెరూబులు సెరాపులు నిత్యము ఆయన స్తుతిస్తూ గాన ప్రతిగానాలు చేస్తాయని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఓ భక్తుడు ఇలా చెప్పాడు, స్తుతి మన పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన మన స్థితిగతులను చక్కపరుస్తుంది. ఈ రాత్రి ప్రభువుని స్తుతించుటలో గొప్ప స్వస్థతలు, గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు మనం చూడగలమని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దేవుడు యెహోషువతో ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు, మీరు యెరికో చుట్టూ 7 దినాలు రోజుకొకసారి తిరగాలి. మీరు కేకలు వేయొద్దు, మీరు అరవవద్దు, డిసిప్లైన్ గా మీరు వెళ్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ ఆ యెరికో గోడల చుట్టూరు మీరు తిరగమన్నాడు. 7వ రోజు 7 సార్లు మీరు తిరిగి ఒక్కసారిగా కేకలు వేయమన్నాడు, ఒక్కసారిగా స్తుతించమన్నాడు. ఎంతో గొప్ప కట్టడాలు, ఎంతో బలమైన కట్టడాలు, ఏ శత్రువు కూడా వాటిని పగలగొట్టలేనంత గొప్ప కట్టడాలు. అలాంటి కట్టడాలను ఇశ్రాయేలు ప్రజలు యెహోషువతో కలిసి వారు మరి దేవుని స్తుతిస్తూ 7 సార్లు ఆ యొక్క యెరికో గోడల చుట్టూ తిరిగి ప్రభువుకు మహిమ కలుగునుగా కానీ బోరలు ఊదినప్పుడు నా ప్రేమైన వాళ్ళ గొప్ప అద్భుతం జరిగింది. యెరికో గోడలు కూలిపోయేను అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. స్తుతిలో అంత గొప్ప శక్తి ఉందని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో మనం ఒక అంశాన్ని మరి ధ్యానం చేస్తున్నాం. మన సబ్జెక్టు వారానికి ఒకటి మెసేజ్ కాకుండా
మరి ఒక ప్రత్యేకమైన దైవ సేవకుడు మరి బైబిల్ గ్రంథంలో ఒక యోసేపు అనే భక్తుడి గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. యోసేపు యొక్క తల్లిదండ్రులు ఎవరో చెప్పాను. యోసేపు ఏ విధంగా మరి తన అన్నల చేత మోసగింపబడి గోతిలో త్రోయబడి మరలా పైకి తీయబడి 20 ఎండి నాణ్యాలకు మరి ఇస్మాయిలీలకు అమ్మినప్పుడు ఇస్మాయిలీలు మరి యోసేపును ఐగుప్తుకు తీసుకెళ్లి మరి ఫరోకి అమ్ముకున్నారని మనం తెలుసుకున్నాం. ఫరో ఇంట్లో యోసేపు నమ్మకస్తుడిగా ఉన్నప్పుడు ఫరో యొక్క భార్య తనతో సేవించమని తనని బలవంతం పెట్టినప్పుడు అతడు అక్కడ ఆమె దగ్గర తన వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయినప్పుడు ఆ యొక్క పోతీఫరు భార్య మరి యోసేపును చెరసాలలో వేయించింది అని మనం చూసాం. అలాగే చెరసాలలో ఉన్న యోసేపు మరి కన్నీరు కారుస్తూ ఏడుస్తున్నప్పుడు దేవుడు చెరసాల నాయకుడైన ఆ అధిపతి యోసేపు మీద కనికరం ఉంచి చెరసాలంతటిని కూడా మరి తన ఆధీనంలో తీసుకొచ్చినట్టుగా మనం చూసాం. యోసేపు గురించి కొన్ని మాటలు నేను చెప్పుకుంటూ వస్తున్నాను. యోసేపు తన తండ్రి ఇంటిలో నమ్మకస్తుడని చెప్పాను. యోసేపు మరి పోతీఫరు ఇంటిలో నమ్మకస్తుడని చెప్పాను. యోసేపు మరి చెరసాలలో కూడా నమ్మకస్తుడిగా ఉన్నాడని చెప్పాను. అలాగే యోసేపు నీతివంతుడని చెప్పాను. యోసేపు పరిశుద్ధుడని చెప్పాను. యోసేపు ఎంతో యథార్థవంతుడని చెప్పాను. యోసేపు దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగిన వాడని చెప్పాను. అయితే గత వారంలో కూడా యోసేపు మేలు చేస్తే అపకారం చేశారు, మంచి చేస్తే కీడు చేశారని వేదంలో తలంపులో తన శోధనలో తాను దుఃఖపడుతున్నప్పుడు కృంగిపోతున్నప్పుడు యోసేపు యొక్క ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో యోసేపు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో క్షణికమైన ఆలోచనలో మనం దేవునికి దూరం అవుతున్నాం అన్నప్పుడు మనం చేసిన మేలు మనం చేసిన మంచి ఎక్కడికి పోదు అని చెప్పుకుంటూ వచ్చాం. అయితే యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు ఆ యొక్క ఫరో యొక్క రాజు యొక్క ఇద్దరు ఉద్యోగస్తులు మరి తప్పు చేసి నేరం మోపబడి మరి చెరసాలలోకి నెట్టబడ్డట్టుగా చూసాం. ఆ యొక్క ఇద్దరు ఉద్యోగస్తులు మరి వేరు వేరు కలలు కన్నారని ఆ కలల యొక్క భావము యోసేపు చెప్పాడని వాటి భావం తెలుసుకున్న తర్వాత మరి యోసేపు నన్ను జ్ఞాపకం చేసుకుని మంచి చేశాను కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు ఆ ఇద్దరు కూడా ఒకడు చంపబడ్డాడు, ఒకడు ఉద్యోగంలో చేరాడు. ఆ ఉద్యోగంలోకి చేరిన వాడు మరి యోసేపును మర్చిపోయాడని మనం గత వారంలో జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒక చక్కని సందేశాన్ని నేను నేరుగా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి, అబ్దుల్ కలాం గారు అన్నారు, కళలు కనండి, గొప్ప కళలు కనండి, ఆ గొప్ప కళలను సాకారం చేసుకోండి అన్నారు. చూడండి నా ప్రియమైన వారా, ఇద్దరి ఉద్యోగస్తులకి పోతీఫరు యొక్క కాదు ఫరో యొక్క ఇద్దరు ఉద్యోగస్తులకి మరి వేరు వేరు కళలు వచ్చినప్పుడు వారు మా కళల భావము ఎవరు చెప్పగలరని యోసేపుతో అన్నప్పుడు యోసేపు అన్నాడు, కళల యొక్క భావము తెలపగలిగిన వాడు పరలోకములో ఉన్న దేవుడు తప్ప మరి ఎవరు కాదని వారి యొక్క కళల భావం చెప్పినప్పుడు యోసేపు వారి యొక్క కళల భావం చెప్పిన రీతిగానే ఒకడు 3 దినాల తర్వాత మరలా తిరిగి తన ఉద్యోగంలో చేరాడు. ఒకడు 3 దినాల తర్వాత ఉరికొయ్య మీద చంపబడ్డాడు. ఈసారి వారిద్దరి కళ నాటం కాదు, ఈసారి ఏకముగా ఆ ఫరో ఆ యొక్క మరి ఐగుప్తు దేశంలో రాజై ఉన్న మరి ఫరోకి 2 కళలు వచ్చాయి. ఆ కళలు చదవడానికి మనకు తీరలేదు, కానీ అంత సమయం చాలదు. కానీ ఆ కళలు నేనే మీతో వివరించాలని ఆశపడుతున్నాను. ఆ దేశానికి రాజై ఉన్న ఫరో రాత్రి వేళ నిద్రించినప్పుడు చూడండి, ఏటి ఒడ్డు నుండి బలిసిన బాగా అందమైన కండగలిగిన పుష్టి కలిగిన 7 ఆవులు ఒడ్డు మీదకు వచ్చి మేస్తా ఉన్నాయంట. రాజు ఎంతో సంతోషపడుతున్నాడు. ఆహా, నా దేశంలో ఇలాంటి బలం కలిగిన ఆవులు, ఇలాంటి పుష్టి కలిగిన ఆవులు, ఇలా బలం కలిగిన ఆవులు నా దేశంలో నేను ఎక్కడ చూడలేదని చెప్పేసి కలలో చాలా సంతోషిస్తూ ఆనందిస్తున్నాడు. అదే ఏటిలో నుండి మరలా 7 ఆవులు బయటికి వచ్చాయంట. అదే ఏటిలో నుండి మరలా 7 ఆవులు బయటకు వచ్చిన తర్వాత అవి ఎలా ఉన్నాయంటే చూడటానికి వికారంగాను, బక్క చిక్కినవి గాను, ఎప్పుడు అన్నం తినని గాను, ఎంతో బలహీనంగాను ఉన్నాయంట. ఆ 7 ఆవులు ఆ యొక్క ఏటిలో నుండి బయటికి వచ్చి బలిసి బాగా పుష్టిగా ఉండి బాగా అందంగా ఉన్న ఆవుల్ని మింగివేశాయంట. మింగివేయనే రాజుగారికి ఆశ్చర్యం వేసింది. ఏంది ఈ కళ, ఈ కళ బాగుంది, బలిసిన ఆవులను బక్క చిక్కిన ఆవులు ఎలా మింగగలవు, ఇది ఎలా సాధ్యమైందని చెప్పేసి తన కళలో ఉలిక్కిపడి లేచాడు. ఏమైపోతుంది నా దేశంలో, ఏం జరుగుతుంది? ఏటిలో నుంచి అందమైన ఆవులు
బయటకు వచ్చాయి. ఇలాంటి ఆవులు నా దేశంలో నేను లేవనుకున్నాను. ఇంతలోకి బక్కసిక్కిన ఆవులు ఎలా వచ్చి బలిసిన ఆవులు మింగగలిగాయని చెప్పేసి తాను దిగులుతో చింతతో కూర్చున్నాడు. సరే, అయిపోయింది. ఇది ఒక కలభావం. తర్వాత రెండోసారి కూడా అతను పక్క మీదకి వెళ్ళినప్పుడు, మరలా పక్క మీద పడుకున్నప్పుడు ఏటి ఒడ్డులో బాగా పుష్టి కలిగిన వెన్నలు ఉన్నాయి. బాగా పుష్టి కలిగిన వెన్నలు తన కళ్ళ ముందు మెలిసినప్పుడు అవి బాగా ఫలాలతో బాగా చక్కగా ఏపుగా అందంగా పెరిగినప్పుడు రాజు మళ్ళా సంతోషించడం ప్రారంభించాడు. ఆహా, నా దేశంలో మరి ఫలాలు ఇంత చక్కగా ఉన్నాయా, ఇంత అందంగా ఉన్నాయా, ఇంత ఏపుగా ఉన్నాయా, బాగా పంటతో ఉన్నాయా అని చెప్పేసి కళలో సంతోషిస్తా ఉంటాడు. అదే విధంగా మరలా ఒక కళ వస్తుంది. ఆ కళలో ఏటి ఒడ్డున ఉన్న ఈ పుష్టిగల వెన్నలను మరలా అదే ఏటి ఒడ్డులో నుండి మరలా కొన్ని పుష్టిహీనమైన వెన్నలు బయటికి వస్తాయి. అవి చూడటానికి వికారంగాను, అందంగాను, వాలిపోయినట్టుగాను, సొగసు స్వరూపం ఎంత మాత్రం లేని వాటిగాను ఉన్నప్పుడు చూడండి, అప్పుడే వాళ్ళ ఆ సొగసు లేనివి, వికారంగా ఉన్నాయి, బలహీనమైనవి ఆ యొక్క వెన్నలు వచ్చి బాగా పుష్టిగాను బలంగాను ఉన్న ఎన్నలను మింగివేసినప్పుడు చూడండి, అప్పుడే వాళ్ళ రాజు హృదయం అంతా కలత చెందింది. రాజు హృదయం అంతా భారం ఎక్కువైపోయింది. ఇదేం కలరా, ఇదేం కలరా ఆయన, ఇలాంటి కళ నాకు వచ్చా ఏంటిరా అని చెప్పేసి బాధపడుతూ దిగులు పడుతున్నాడు. అక్కడ ఉన్న వాడిని ఒకరిని పిలిచాడు. రే ఇట్లారని పిలవనే వాడు ఉరికొచ్చాడు. మన దేశంలో ఉన్న మాంత్రికులు ఎవరున్నారు, కళల భావం చెప్పగలిగిన సోదగాలు ఎవరున్నారు, అందరినీ పిలుచుకోనరా, నేను కళలు కన్నాను, ఆ కళలు నా నిద్రని చెడగొట్టాయి, అలాగే ఆ కళలు నా హృదయాన్ని ఎంతో పాడు చేశాయి, ఆ కళలు నా హృదయానికి నెమ్మది లేకుండా చేశాయి. కాబట్టి ఎవరైనా ఈ దేశంలో నా కళల భావం చెప్పగలిగిన వారిని పట్టుకొని రానప్పుడు ప్రియమైన వాళ్ళరా, చాలా మంది ఆ దేశంలో ఉన్న మాంత్రికులు, సోదెగాండ్లు, సోదె చెప్పేవాళ్ళు, మరి ఎంతో మంది విద్యావంశం కలిగిన వారు అనేకులు ఫరో దగ్గరకు వచ్చారు. ఫరో దగ్గరకు వచ్చి, రాజా ఏమైంది రాజా అంటే, ఇదిగో ఈ కలలో నేను కన్నాను 7 ఆవులు, బలిష్టమైన ఆవులు. ఆ ఆవులు మేస్తున్నప్పుడు నాకు ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా ఉంది. కానీ ఇదిగో మరి ఆ ఏటిలో నుంచే బక్కసిక్కిన ఆవులు వచ్చి బలిసిన ఆవులను మృంగివేశాయి. కాబట్టి నేను కలతో ఉన్నాను, నేనెంతో బాధతో ఉన్నానని చెప్పేసి ఆ రాజు చింతపడుతూ ఉన్నవాడు. అలాగే మరలా చెప్పాడు. ఇదొక కళ అయితే మరొక కళ వచ్చింది. అదేంటంటే పుష్టి కలిగిన 7 వెన్నలు ఆ యొక్క ఏటి ఒడ్డున మొలిచాయి. చాలా సంతోషంగా ఉన్నాను, చాలా సంతోషంగా ఆనందించాను. మరలా పుష్టి లేని వెన్నలు వచ్చాయి. ఆ పుష్టి లేని వికారమైనవి, సొగసు లేని వచ్చి ఈ పుష్టి కలిగిన, ఈ సొగసు కలిగిన అందంతో ఉన్న వాటిని అంద వికారమైనవి మింగివేశాయి. వీటి భావము ఏమై ఉందో నాకు తెలపమని చెప్పినప్పుడు నా ప్రేమైన వాళ్ళరా, వాళ్ళు వచ్చి ఏమన్నారు తెలుసా? రాజు శరజీవి అగును గాక, రాజు కళ అవునంటే అవునన్నట్టుగా అగును గాక, రాజు తమ కళ కన్నా మంచి క్షేమానికే మరి రాజుగారు కళలు కన్నారని చెప్పేసి రాజుగారిని పైన నూనెతో కూడిన మాటలు రాస్తూ ఉన్నారు. ఇంకా దేవుడి వాక్యంలో మనం చదివినట్లయితే 41వ అధ్యాయం, ఆదికాండం 41వ అధ్యాయం చదివినట్లయితే రాజుగారి యొక్క కళల భావాలను మనం చూడగలుగుతాం. ఆయన కన్న కళలు, 2 కళలో 2 భావాలు మనం చూడగలుగుతాం. అక్కడున్న మాంత్రికులు అందరూ వచ్చారు. మాంత్రికులు అందరూ వచ్చి ఆ రాత్రి ఆ కళల భావాలు తెలపమన్నప్పుడు ఒక్కడికి కూడా చేత కాలేదు. ఎవరు కూడా ఆ కళల గురించిన భావాన్ని వివరించలేకపోయారు. ఎవరు కూడా రాజుగారి యొక్క బాధని, రాజుగారి యొక్క హృదయపు వేదని, అతను కన్న కళల యొక్క భావము చెప్పలేకపోయినప్పుడు రాజుగారు అంటున్నారు, ఏమిరా దేశంలో ఇంతమంది మాంత్రికులు ఉన్నారు, దేశంలో ఇంతమంది మరి విద్యగాలు ఉన్నారు, దేశంలో ఇంతమంది సోదె చెప్పేవాళ్ళు ఉన్నారు, నా దేశంలో నేను కన్న కళకు భావం చెప్పగలిగిన వాడు ఒక్కడు లేడా అని చెప్పేసి బాధపడుతున్న సమయంలో నా ప్రేమైన వాళ్ళరా, యోసేపు ఒకనాటి చెరసాలలో ఉన్నప్పుడు కళల భావం చెప్పిన పానదాయకుడు యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఒకప్పుడు ఎన్ని సంవత్సరాలు తెలుసా? పానదాయకుడు చెరసాల నుండి బయటికి వచ్చిన 2 సంవత్సరాలకి యోసేపును పానదాయకుడు జ్ఞాపకము చేసుకొనెను అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. పానదాయకుడు, చూడండి ఆ మాట నేను చదువుతున్నాను,
ఆదికాండము 41:9-10 నేను చదవాలని ఆశపడుతున్నాను. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును పక్షకారుల అధిపతిలో కావలి ఉంచెను. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి. ఒకడొకడు వేరు వేరు భావములు గల కలలు చేరి ఒకటి చెప్పితిమి. చూడండి, అప్పుడే వారు వేరు వేరు కలలు కన్నామని రాజుగారు చెబుతున్నాడు. ఒకప్పుడు నీవు మా మీద కోపగించి మమ్మల్ని శరసాలలో వేసినప్పుడు, మేము కలలు కన్నప్పుడు ఆ కలల భావము యోసేపు అనే హెబ్రీయుడు మరి మాకు ఆ కలల భావం చెప్పినప్పుడు మా జీవితాల్లో ఆ కలలు నిజంగానే నెరవేరాయి. 3 దినాల తర్వాత నీవు మరలా ఫరోకి గిన్నెను అందిస్తావని యోసేపు నాతో చెప్పాడు. యోసేపు చెప్పిన ప్రకారమే నాకు నీవు ఉద్యోగాన్ని ఇచ్చి నన్ను గర్వపరిచి మరలా నీ దగ్గర పనిచేసే భాగ్యాన్ని యోసేపు చెప్పినట్టు ఇచ్చావు. అలాగే మరి పక్షకారుడు 3 దినాల తర్వాత నీవు ఉరితీయబడి నీ యొక్క కన్నులను ఆకాశ పక్షులు వచ్చి పీక్కొని తింటాయని చెప్పినట్టు నీవు వాని ఉరికొయ్య మీద ఉరి తీసినప్పుడు వాని ఆకాశం నుండి పక్షులు వచ్చి వాని పీక్కొని తిన్నాయి. రాజా, ఈ కలల భావం చెప్పగలిగిన వారు ఎవరు లేరు, కానీ హెబ్రీల దాసుడని ఒకడున్నాడు. అతని పేరు యోసేపు. అతడు శరసాలలో ఉన్నాడు. అతడు నీ యొక్క కళ భావమును చెప్పగలడు అని చెప్పేసి ఆ యొక్క పానదాయకుల అధిపతి మరి రాజుగారికి చెప్పగానే రాజుగారి అమ్మటే యోసేపును పిలిపించాడండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటలు ఈ రాత్రికాల సమయంలో మీకు ఎందుకు పంచుకుంటాను చూడండి. యోసేపు జీవితంలో జైలు జీవితము, శరసాల జీవితము ఎన్నో దినాలు అనుభవించాడు. ఎన్నో దినాలు శరసాలలో తాను జీవితం గడిపాడు. ఎన్నో కష్టాల మధ్య, ఎన్నో అనుమానాల మధ్య, ఎన్నో అవమానాల మధ్య, ఎన్నో నిందల మధ్య, ఒంటరితనం మధ్య యోసేపు తన యొక్క జీవితాన్ని గడిపాడు. రాజుగారికి కలలో కలుగు చేసింది ఎవరు అని మనం చూసినట్లయితే, రాజుగారికి కలలు ఎందుకు వచ్చాయి అని మనం చూసినట్లయితే, దేవుడు యోసేపును హెచ్చించడానికి, దేవుడు యోసేపును గణపరచడానికి, దేవుడు యోసేపుకున్న జ్ఞానాన్ని, దేవుడు యోసేపుకున్న బుద్ధిని, దేవుడు యోసేపుకు తోడై ఉన్న దేవుడు ఈ ప్రపంచానికి, ఈ దేశానికి దీవెనకరంగా కలుగు చేయాలని రాజైన ఆ యొక్క ఫరోకి దేవుడు కలుగులు చేశాడు. ఇంకో మాట చెప్పాలంటే, యోసేపు దేవుడు ఆ దేశంలో ఉన్నంతసేపు అక్కడ కలల భావం చెప్పగలిగిన వారు ఎవరు కూడా ఆ దేశంలో కానరాలేదని దేవుడు వాక్యం తెలియపరుస్తుంది. యోసేపు అంటాడు, రాజా, కళలు కనటం నీ వశమైతే దాని భావాలు చెప్పటం దేవుని వశమే. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. యోసేపు అనగా 2 పేర్లు చెప్పారు. యోసేపు అనగా నా ప్రియమైన వారా ఫలించడి కొమ్మ. తన అన్నలు తనకు మరొక పేరు పెట్టారు, యోసేపు కళలు కనేవాడు అని. యోసేపు తన కళలు కనేవాడు, తన కళ భావాలు కూడా దేవుడు చెప్పగలిగిన వాడు. అలాగే ఫరోకి కలిగిన కళల యొక్క భావము యోసేపు చెప్పగలిగాడు. కానీ యోసేపు అంటున్నాడు, కళలు నా వశం కాదు చెప్పటము, అది దేవుడు మాత్రమే ఆ కళలు భావమును తెలపగలిగిన వాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యోసేపు కళల భావములు తెలపగలిపిన వాడు. రెండోదిగా మనం చూసినట్లయితే మరి దానియేలు కూడా అనేక మంది కళలకి భావము చెప్పగలిగిన వాడు అని దేవుని వాక్యం తెలియజేస్తున్నాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని మనస్సుతో నీవు నింపబడి ఉంటే, దేవుని హృదయంతో నీవు నింపబడి ఉంటే, దేవుని ఆలోచనతో నీవు నింపబడి ఉంటే, దేవుని ఉద్దేశంతో నీవు నింపబడి ఉన్నట్టయితే, దేవుని వాక్యంతో నువ్వు నింపబడి ఉన్నట్టయితే, దేవుడు నీకు ఏదైనా కళ చెబితే ఆ కళ భావం ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చగలనని దేవుని పేరట తెలియజేస్తున్నాను. కొంతమంది జీవితాల్లో వారు కన్న కొలలే, వారు కన్న కళలే వారిని గొప్పవారిగా చేశాయి. చాలా మంది కళలు కంటారు, కానీ ఆ కళలను మళ్ళీ మర్చిపోతారు. మన జీవితంలో దేవుని గురించిన కళలు కనాలి, దేవుని పరిచర్యను గురించిన కళలు కనాలి, దేవుని ఉద్దేశంతో కూడిన కళలు కనాలి. దేవుని చిత్తానుసారమైన కళలు మనం కన్నప్పుడు దేవుడు తాను చేయబోయేది ఆయన ప్రజలకు తెలియజేస్తాడని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఈ లోకానికి ముందుగా దేవుడు ఏం చేయబోతున్నాడో ముందుగానే ఆయన బిడ్డలకు కళల రూపం ద్వారా, దర్శనాల రూపం ద్వారా ఈ ప్రపంచానికి దేవుడు తెలియజేయబోతున్నాడు. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక మంది భక్తులు కళలు కన్నారు, ఆ కళను దేవుడు సాకారం చేశాడు. అనేక మంది భక్తులు దర్శనాలు కన్నారు, ఆ దర్శనాలను దేవుడు సాదృశ్యంగా చేసి చూపించాడు. ఈ రాత్రికాల సమయంలో
ఫరో కన్నా కలలకి భావం చెప్పగలిగిన వాడు ఎవరైనా దొరికారు ఆ దేశంలో అంటే ఎవరు లేరండి. ఈ మాట నేను ఎందుకు చెబుతున్నాను అండి, ఆ దేశంలో ఎంతమంది విద్యగాంచిన వారు ఉన్నారు, ఆ దేశంలో ఎంతమంది చదువు కలిగిన వారు ఉన్నారు, ఆ దేశంలో ఎన్నో మాంత్రిక తంత్రాలు చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. ఒక మాట చెప్పాలంటే, మోషే ఒక కర్రను తీసుకుపోయి పాములు చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వారి కర్రలు విసిరేసి పాములు చేయగలిగారు. అక్కడ మోషే నీళ్లను ఎరుపు చేస్తే వాళ్ళు కూడా ఎరుపు చేయగలిగిన వారు టాలెంట్ లో ఉన్నారు. వాళ్ళు కూడా తమ మంత్ర విద్య తంత్రాల ద్వారా అనేకమైన టాలెంట్లు కలిగి చేయగలిగిన వారు ఉన్నారు. కానీ యోసేపు కాలంలో అంత మరి కళల భావాలు చెప్పగలిగిన వారు ఉన్నప్పటికీ దేవుని దగ్గర నుండి వచ్చిన కళకి దేవుని ఆత్మ కలిగిన వాడు మాత్రమే కళ భావం చెప్పగలరు. కానీ దేవుని దగ్గర నుండి వచ్చిన ఆత్మ కళ చూడండి, దేవుడు తెలియజేసిన కళ దేవుని ఆత్మ తెలియజేస్తుంది. కానీ దెయ్యాలు ఆత్మలు ఎప్పుడు కూడా దేవుని ఆత్మ కళల భావాలు తెలపలేవని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాయి. రాత్రి కాల సమయంలో దేవుని దగ్గర నుండి దేవుని ఆత్మ మాత్రమే దేవుడు చూపించబోయే కార్యాలు తెలియజేస్తుంది. కానీ దేవుని ఆత్మ ద్వారా వచ్చిన కళలు, దెయ్యపు పూరితమైన ఆత్మలు ఆ యొక్క భావాలు చెప్పలేవని ప్రభు పేరు తెలియజేస్తున్నారు. ఈ రాత్రి కాల సమయంలో నువ్వు కూడా కళలు కనవచ్చు, దేవుడు నీకు కూడా కళలు చూపించవచ్చు. ఆ కళల యొక్క భావాన్ని చెప్పగలిగే కృప నాకు కావాలి ప్రభు అని నువ్వు ప్రార్థన చేయి. ఆ శక్తితో నువ్వు అపేక్షించు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ రాత్రి కాల సమయంలో సరసాలలో మగ్గిపోతున్న యోసేపును సరసాల సంఖ్యలో నుండి దేవుడు విడిపించి బయటికి తీసుకురాబోతున్నాడు. అందుకే ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ రాత్రి యోసేపును హెచ్చించబోతున్నాడు. కష్టాల మధ్యలో, బాధల మధ్యలో, ఇరుకుల మధ్యలో, హింసల మధ్యలో, అవమానాల మధ్యలో, దూషణ మధ్యలో ఒంటరితనం ఉన్న యోసేపు దేవుని ఆశ్చర్యమైన కృపతో ఫరోకి కలనిచ్చి యోసేపును బయటికి తీసుకురాబోతున్నాడు. ఇప్పుడు దాకా నన్ను విడుదల చేసేవారు ఎవరు లేరు, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, ఈ జైలు జీవితమే నాకు అని మగ్గి కృషించి కుళ్ళిపోతున్న యోసేపు జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. 2 సంవత్సరాల దాకా పానదాయకుడు యోసేపును గుర్తు చేసుకోలేదు. 2 సంవత్సరాల తర్వాత తన తప్పును తెలుసుకొని రాజుగారితో అంటున్నాడు, రాజా, ఈ దేశంలో కళల భావం చెప్పగలిగిన వాడు ఒకడున్నాడు. ఆ ఒకడు యోసేపు, అతడు ఎప్రిల పరుచువాడు, అతడు దేవుని ఆత్మ కలిగిన వాడు. చూడండి నా ప్రియమైన వాళ్ళరా, రాజు గారికి నేరుగా పానదాయకుడి ద్వారా మెసేజ్ వెళ్ళిపోయింది. ఎమ్మటే రాజు గారు అంటున్నాడు, ఆ వ్యక్తిని శుభ్రంగా సౌరం చేయించి మంచి బట్టలు తొడిగించి నా ఎదుటికి తీసుకురండి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మన ఎందుంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే, దేవుడు మనకి రక్షణగా ఉంటే, దేవుడు మనకు కాపుదలగా ఉంటే, దేవుడు మనతో ఉంటే నా ప్రియమైన వారు, దేవుడు రాజుగారినే పంపిస్తాడు, రాజుగారి ద్వారా ఆర్డర్ చేస్తాడు. ఈ రాత్రి కాల సమయంలో ఎంతో మంది ఖైదీలు, ఎంతో మంది సరసాల్లో మగ్గిపోయి, నా కోసం నా భార్య రాలేదా, నా కోసం నా భర్త రాలేదా, నా కోసం నా తల్లిదండ్రులు రాలేదా, నన్ను చూడటానికి, నన్ను పట్టించుకోవడానికి ఎవరు రాలేదని చెప్పేసి జైల్లో ఉన్న వారు ఎంతో మంది మగ్గిపోతున్నారు. కానీ ఏ పాపము చేయకుండా అన్యాయము చేత, అక్రమము చేత యోసేపును చెరసాల్లో ఏపించిన పోతీఫరు యొక్క భార్య ఎదుట దేవుడు యోసేపును గణపరచడానికి పోతీఫరు యోసేపును విడుదల చేసి బయటికి తీసుకురాలేకపోయినప్పటికీ, పానదాయకుడు యోసేపును బయటికి తీసుకురాలేనప్పటికీ, జీవం కలిగిన దేవుడు ఏకంగా రాజుగారిని దర్శించి రాజుగారికి కళల భావం చెప్పి రాజుగారు కళలు కలిసి యోసేపును బయటికి తీసుకురావడం జరుగుతుంది. నా ప్రియమైన వారులారా, ఈ రాత్రి కాల సమయంలో నీ జీవితంలో దేవుడు అనుకోని రీతిగా ఆశ్చర్యకరంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతాడు. అందుకనే పౌలు మాట అంటాడు, ఆయన చేసే కార్యాలు మన కంటికి కనబడవు, మన చెవికి వినబడవు, మన హృదయానికి గోచరము కావు. అద్భుతాలు చేయగలిగిన యేసు నామములో ఈ జీవితంలో ఒక గొప్ప కార్యము చేస్తాడు. యోసేపు ఊహించలేదు రాజుగారు తనను పిలుస్తాడని, యోసేపు ఊహించలేదు ఆ జైలు జీవితం నుండి బయటికి వస్తాడని. ఈ రాత్రి కాల సమయంలో యోసేపు గురించి బైబిల్ గ్రంథంలో స్తెఫను 2 మాటలు చెప్పాడు. ఆ 2 మాటలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి, యోసేపు గురించి మరి స్తెఫను తన ప్రసంగంలో, తాను చావబోతూ ఆఖరి చేసిన ప్రసంగంలో, అపోస్తలుల కార్యంలో యోసేపు గురించి కొన్ని మాటలు చెప్పాడు. ఆ మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను.
అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 9వ వచనాన్ని 10వ వచనాన్ని నేను చదవాలని ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 9-10 వచనాలు. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసి, కానీ దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి, ప్రభునామానికి మహిమ కలుగును గాక. యోసేపుకున్న శ్రమలన్నిటిలో నుండి తప్పించి, ఇంకా మనం చూస్తే 10వ వచనం, దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటి వారందరికీ అతని అధిపతిగా నియమించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, శ్రమలన్నింటిలో దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అనుకున్నాడు. నేను సేవిస్తున్న దేవుడు, నేను పూజిస్తున్న దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను ఏ దేవుడు ఎందైతే భయభక్తులు కలిగి ఉన్నానో ఆ దేవుడు నన్ను వదిలేశాడేమో, నన్ను విడిచిపెట్టాడేమో, నేను ఒంటరిగా ఈ దేశంలో ఈ శరసాలలోనే నేను జీవితం గడిపి నా యవ్వనమంతా నేను ముసలవాడైన దాకా ఈ శరసాలలోనే మగ్గిపోలేమో, నాకంటూ ఎవరు లేరు కదా, నా బంధువులు నాకు దగ్గర లేరు కదా, నన్ను విడిపించే వాళ్ళు ఎవరు లేరు కదా, నా గురించిన సమాచారం ఎవరికి తెలియదు కదా అని యోసేపు కుమిలిపోతున్నప్పుడు, చూడండి నా ప్రేమైన వాళ్ళ, అందుకనే పోయిన వారం నేను చెప్పాను, మన ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. దేవుని నడిపింపు వేరు, మన నడిపింపు వేరు. మన ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరని ఈ రాత్రి కాల సమయంలో నేను తెలియజేస్తున్నాను. యోసేపు జీవితంలో అద్భుతాలు చేయటకు ఆశ్చర్యకరుడైన యేసు బయటికి వచ్చాడు. ఈ రాత్రి కాల సమయంలో ఇరుక్కొని పోయాలనుకుంటున్నావా? నన్ను విడుదల చేసేవారు ఎవరు లేరు అనుకుంటున్నావా? నన్ను ఆదుకునేవారు ఎవరు లేరు అనుకుంటున్నావా? నన్ను బలపరిచేవారు ఎవరు లేరు అనుకుంటున్నావా? కృంగిపోతున్న ఈ పరిస్థితిలో నన్ను బలపరచగలిగిన వారు ఎవరైనా ఉన్నారనుకుంటున్నావా? అయితే నీకు ఒక చక్కటి వార్త చెబుతున్నాను. శరసాలలో నుండి బయటికి తేగలిగిన దేవుడు, ఐగుప్తు దేశంలో ఒంటరిగా ఉన్న యోసేపును దేవుడు శరసాల నుంచి బయటికి తెచ్చిన దేవుడు నిన్ను కూడా బయటికి తేగలనని ప్రభు పేర తెలియజేస్తున్నాను. యోసేపు ఎక్కడికి వస్తున్నాడో తెలుసా? మరలా పోతీఫర్ ఇంటికి రావట్లేదు. ఏకంగా రాజుగారి ఎదుట దేవుడు నిలబెట్టడానికి యోసేపుకు తోడై ఉండి కంకణం కట్టుకున్నాడు. యోసేపు కొరకు దేవుడు యోసేపు కొరకు కంకణం కట్టుకొని రాజుగారి కాలం తెచ్చి రాజుగారు ముందు నిలబడే కృపను దేవుడు యోసేపుకు అనుగ్రహించాడు. ఈ రాత్రి కాల సమయంలో యోసేపు జీవితంలో నుంచి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా యోసేపు అనుకున్నాడు, నా గురించిన సమాచారం ఎవరికి తెలియదు, ఈ శరసాలలోనే నేను చనిపోవాల్సి వస్తుందేమో, ఈ శరసాలలోనే నేను మగ్గిపోవాల్సి వస్తుందేమో, ఈ శరసాలలోనే నేను బందీనైపోయాను, నేను బయటికి రాలేను, బయట ప్రపంచాన్ని చూడలేను, 4 గోడల మధ్యలో నా జీవితం అంధకారం అయిపోతుంది అనుకున్నాడు. కానీ దేవుని ఉద్దేశం యేసు పట్ల వేరుగా ఉందండి. ఈరోజు దేవుని ఉద్దేశం నీ పట్ల కూడా వేరుగా ఉందని ప్రభు పేర తెలియజేస్తున్నాను. యోసేపుకున్న శ్రమలన్నిటిలో నుండి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే అతనికి దేవుడు తోడై ఉన్నాడు. 4 విషయాలు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను ఈ రాత్రికాల సమయంలో. మొదటిది, అన్నలు అమ్మివేశారు, అన్నలు మోసం చేశారు, అన్నలు గొంతలు తవ్వారు, అన్నలు యోసేపుని 20 ఎండి నాణ్యాలు అమ్ముకున్నారు, యోసేపును ఒంటరి వాడిని చేశారు, యోసేపు లేకపోతే మన జీవితం హ్యాపీగా సంతోషంగా సుఖంగా ఉంటుంది అనుకున్నారు. అలాగే అన్నలు ప్రేమ, జాలి, దయ, కనికరం ఏమి లేకుండా యోసేపును అమ్మివేశారు. కనికరం కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, కటాక్షం కలిగిన దేవుడు యోసేపును మాత్రం వదిలివేయలేదండి. అందరూ వదిలేసిన యోసేపును, కానీ దేవుడు వదిలేయలేదండి. యోసేపును తన శ్రమలన్నిటి నుండి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడట. రెండోదిగా మనం చూస్తే ఫరో ఎదుట అతనికి దయను జ్ఞానమును ఇచ్చాడట. హల్లెలూయా, హల్లెలూయా. దయను జ్ఞానాన్ని ఇచ్చాడట. దయా జ్ఞానము ఎక్కడ నిలబెట్టిందో తెలుసా? యోసేపును రాజుగారి ఎదుట నిలబెట్టింది. అందుకనే స్టెఫను అంటున్నాడు, అన్నలు యోసేపును అమ్మివేశారు, కానీ అదే దేవుడు యోసేపును శరసాల నుండి కొన్నాడండి బయటికి. ఎలా తెలుసా? రాజుగారి కలల ద్వారా. ఈ రాత్రి కాల సమయంలో యోసేపు వలె పాపము అనే శరసాల బంధంలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీకు విడుదల ఇవ్వాలని 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడండి. పాపపు బ్రతుకులో మనిషి దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు, శాంతి ఎక్కడ దొరుకుతుంది, నెమ్మది ఎక్కడ దొరుకుతుంది, ఆనందం ఎక్కడ దొరుకుతుందని మనిషి ప్రపంచంలో కొండ కోనలు, లోయలు, గుట్టలు తిరుగుతూ ఉన్న
ఉన్నాడు. చెట్టును, పశువులు అన్నింటిని పూజిస్తున్నాడు. శాంతి సమాధానం దొరుకుతేమని శాంతియో నమ అని చెప్పేసి వెతుకుతూ ఉన్నప్పుడు నా ప్రేమైన వారురా, దేవుడిని ఎదుగువారు కవరేమని దేవుడు ఆకాశం నుండి చూసినప్పుడు దేవుడు ఎదుగువారు ఒక్కడ కవర, కానీ ఒక్కడ చూసిన గుట్టలు, లోయలు, కొండలు, మెట్టలు మరి ఎక్కుతూ దిగుతూ శాంతి 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 అని తిరుగుతున్నారు. కానీ శాంతి ప్రసాదించే దాత ఈ లోకంలో ఎవరు? యేసేపు చెరసాల కట్టలో ఉన్నప్పుడు నన్ను రక్షించే వారు ఎవరు లేరు అనుకున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు ఈ మానవాళిని రక్షించడానికి ఆయన శాంతి దూతగా పరలోకం నుండి భూమికి దిగి వచ్చిన లోక రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పాపం చేత నింపబడిన ప్రపంచాన్ని విడుదల చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. యేసేపును చెరసాల నుండి దేవుడు ఎలా విడిపించాడో నిన్ను నన్ను పాప బంధకాల నుంచి, పాప కట్టల నుంచి దేవుడు విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. 2000 సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అంధకారంలో ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చేయుటకు, మరణ ఛాయలో కూర్చున్న ప్రజలకు మరణం నుండి జీవమిచ్చుటకు యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడండి. మనుషులు మనల్ని జ్ఞాపకం చేసుకోపోవచ్చు, మనుషులు మనల్ని జ్ఞాపకంలో ఉంచుకోపోవచ్చు, మనుషులు మన జ్ఞాపకంలో తలపోసుకోపోవచ్చు, కానీ జీవం కలిగిన దేవుడు నిన్ను నన్ను తలపోసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. లోక పాపములను వెదకి రక్షించడం కొరకు యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. చెడిపోయిన ప్రపంచాన్ని బాగు చేయడానికి దేవుడు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పాడైపోయిన ప్రపంచాన్ని, పాడైపోయిన జీవితాలు, పాడైపోయిన బ్రతుకులు, పాపము చేత, కట్ల చేత కట్టబడిన బ్రతుకులను దేవుడు విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడని ప్రభు పేరు తెలియజేస్తున్నాను. కట్టబడి ఉన్న గాడిద కట్లు ఇప్పిన దేవుడు, చెరసాలలో నుండి బయటికి తీసుకొచ్చిన యేసేపు దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీ సమస్యలు ఎలాంటివైనా సరే వాటిని విడిపించగలిగిన దేవుడు యేసు క్రీస్తు ప్రభు నాదుడు నీకు ఉన్నాడని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఈ క్రిస్మస్ రోజుల్లో మనందరం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు మన జీవితంలో సమాధానం అనే వెలుగును దయచేసి మన చుట్టూ ఉన్న చీకటిని పారదోలి మనకి ఉదయ కాంతితో, ఆయన వెలుగుతో మనల్ని ప్రకాశించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు యేసు క్రీస్తు ప్రభు దేవుడు, ఆయన దేవుడని, ఆయన ప్రభు అని నువ్వు విశ్వసించినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. ఈ ఫేస్ ద్వారా, ఈ లైవ్ ద్వారా నీవు ఈ సందేశాన్ని విన్నట్లయితే యేసేపును చెరసాల నుంచి దేవుడు ఎలా రాజుగారు ముందు ఎదుట నిలబెట్టాడు, అలాగే దేవుడు నీ పాప బ్రతుకుల నుండి, నీ వ్యసనముల నుండి, పాడైపోయిన జీవితం నుండి నిన్ను బాగు చేసి నిన్ను రాజుల ఎదుట, ఈ లోకం ఎదుట మరలా నిన్ను నిలబెట్టగలిగిన దేవుడు, శక్తివంతుడు, సామర్థ్యం కలిగిన శ్రీమంతుడైన జ్యోతిర్మయ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నా మాటల ద్వారా నేను తెలియజేస్తున్నాను. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన సహోదరి, నీ తలంపులు చెడిపోయాయా? నీ చూపు పాడైపోయిందా? నీ మాట పాడైపోయిందా? నీ హృదయం పాడైపోయిందా? నీ జీవితం వేషధారణగా ఉందా? తాగుబోతే వ్యసనం నుంచి బయటికి రాలేకపోతున్నావా? జూదాల నుంచి, వ్యసనం నుంచి బయటికి రాలేకపోతున్నావా? వ్యభిచార కోపం నుంచి బయటికి రాలేకపోతున్నావా? సెల్ ఫోన్ లో విపరీతమైన మరి చెడ్డ వాటిని చూసి, అసభ్యకరమైన వాటిని చూసి నీ కళ్ళు చెదిరిపోయి వాటిని పాడు చేసుకున్నావా? అయితే నేరుగా దేవుడితో మాట్లాడుతున్నాడు. పాడైపోయిన నీ బ్రతుకును, నీ కొండను, పాడైపోయిన నీ జీవితాన్ని బాగు చేయగలిగిన దేవుడు యేసునాథుడు ఉన్నాడు, యేసు స్వామి ఉన్నాడు. ఆయన దగ్గరకు వచ్చి నీవు ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే ఆ సమరయ స్త్రీ తన కుండను యేసయ్య పాదాల దగ్గర పగలగొట్టి యేసయ్య దగ్గర తన సాక్షి జీవితాన్ని పంచుకునేదిగా పాపము నుండి నువ్వు విడుదల పొందితే ఎంత బాగుంటుంది. యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేయనని దేవుడు వాక్యం తెలియపరుస్తుంది. ఈ రాత్రికాల సమయంలోనే యేసు క్రీస్తు ప్రభును నీ ప్రభువుగాను, నీ సొంత రక్షకుడిగాను ఎందుకు అంగీకరించకూడదు? యేసేపును చెరసాల నుండి బయటికి తెచ్చిన దేవుడు నీ పాప బ్రతుకుల నుండి దేవుడిని బయటికి తేవాలని ఆశపడుతున్నాడు. దేవుడి ఇచ్చిన మాటల ద్వారా మన ఎన్నికలో దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, స్తుతులకు పాత్రుడా, ఆకాశములు మహాకాశములు పట్టజాల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మీ బైబిల్ అనే పాఠంలో ప్రభువా పరమ గురుడు అయిన నీ దగ్గరకు మేము చేరి మీరు మాట్లాడుతుండగా ఆత్మ సంబంధమైన సంగతులను జీవింప చేయగలిగి బ్రతకనివ్వగలిగిన మాటలను మేము వినటానికి మా చెవులను, మా నోటిని, మా శరీరాన్ని మీరు ఉపయోగించుకున్నందుకు దేవా మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరే బోధకుడు అయ్యండి,
నీ బిడ్డలకు ఈ ఆన్లైన్ పరిచర్య ద్వారా ఇదిగో తండ్రి సువార్తను అందించడానికి ఒక మంచి భక్తుడు, నీతివంతుడైన యేసేపు యొక్క జీవిత చరిత్రలో కొన్ని ఆత్మీయమైన సందేశాలు మేము తెలుసుకోవడానికి మీరు బయలుపరిచిన విధానాన్ని బట్టి దేవా స్తోత్రాలు. మానవుని జ్ఞానం మరుగైపోవాలి, మీ జ్ఞానం మీ ప్రజల్లో పనిచేయాలి. ఎవరైతే ఈ పేజ్ లైవ్ చూశారో వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. చూస్తున్న ప్రతి ఒక్క సహోదరుని ఆత్మీయంగా మీరు బలపరుచున్నాను, ఆత్మీయంగా వారు వర్ధిల్లడానికి సహాయం చేయండి. ఈ లోకమనే సరసాల సంఖ్యలో నుండి వారు విడిపింపబడటానికి సహాయం చేయండి అయా. ఇదిగో తండ్రి తాగుబోతు నుండి, జూదం నుండి, అయా వ్యభిచార కోపము నుండి, వేషధారణ జీవితం నుండి విశ్వాసంలో సంపూర్ణమవుటకు, ప్రార్థనలో సంపూర్ణమవుటకు, వాక్య ధ్యానంలో సంపూర్ణమవుట కొరకు నీ బిడ్డలను బండ మీద నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాశనకరమైన చీకటిగల ఊబిలో నుండి నీ బిడ్డల యొక్క పాదాలు బయటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసేపును సరసాల మధ్యలో నుండి రాజుగారి మధ్యకి ఏ విధంగా తీసుకెళ్లావో ప్రభువా, నీ బిడ్డలను పాపపు ఉచ్చులో నుండి, పాపపు బ్రతుకులో నుండి బయటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ పాపపు ఉచ్చులో నుండి ఈ ప్రపంచాన్ని బయటికి తీసుకురావడానికి కన్య మరియ గర్భము ద్వారా మీరు ఈ లోకంలో 2000 సంవత్సరాల కోసం జన్మించినందుకు దేవా స్తోత్రాలు. పాపము లేని వ్యక్తిగా, నిరాధారుడిగా, నిందారహితుడిగా అయా ఈ లోకంలో జన్మించి పాపముతో పట్టబడిన ప్రతి ఒక్కరి కొరకు సిలువలో మీరు మా కోసం కాచిన రక్తాన్ని బట్టి దేవా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా యందు పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలని ఈ ప్రపంచానికి సవాలు విసిన దేవుడా నీకు స్తుతులు స్తోత్రాలు. ఏ పాపము మద మత్సర్యము లేని పరిశుద్ధుడైన నిష్కలంకమైన యథార్థవంతుడైన దేవుని నిన్ను ఆరాధించే కృపను మాకు ఇచ్చినందుకు దేవా స్తోత్రాలు. యేసేపుకు తోడే ఉన్నట్టుగా ఇదిగో ప్రభువా ఈ కరోనా కాలంలో ఈ 2020 సంవత్సరంలో ఈ డిసెంబర్ 12 మాసంలో ప్రభువా మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. ఈ కష్టకాలంలో మీరు మమ్మల్ని ఆదరించమని ప్రార్థిస్తున్నాం, ఈ కష్టకాలంలో మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాం. యేసేపును ఏ విధంగా సరసాల నుంచి విడిపించావో అయా మాకున్న ఇక్కట్ల నుంచి, మాకున్న పైన శాపం నుంచి, మా పైన కీడు నుండి మమ్మల్ని కనికరంతో జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని బయటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాం. వేషధారణ బ్రతుకు నుండి, నామకారణ బ్రతుకు నుండి, అయా అవిశ్వాసం నుండి, అయా ప్రార్థన హీనత నుండి, శక్తి హీనత నుండి ప్రభావం మమ్మల్ని బయటికి తీసుకొచ్చి వాక్యంలో మమ్మల్ని బలవంతులుగా చేయమని ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఈ లైవ్ వీక్షించారో తండ్రి, ఎవరైతే ఏ అవసరతలతో ఉన్నారో వారందరి పేరు దీవించి ఆశీర్వదించండి. వారి అవసరతలు మీరు తీర్చమని ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాం. ఎవరికైతే మీ తోడు కావాలో, ఎవరికైతే మీ దయ కావాలో, ఎవరికైతే మీ అవసరతలు కావాలో ప్రభువా వారి కుటుంబంలో అవసరతలు అక్కర్లన్నీ మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఎవరి కాలంలో ఉన్న మా తమ్ములను, ఎవరి కాలంలో ఉన్న మా చెల్లెలు ఎవరైతే యేసేపును గురించి వింటున్నారో ప్రభువా వారి యొక్క పవిత్రతను, వారి యొక్క యథార్థతను నీ సన్నిధిలో కాపాడుకోవడానికి సహాయం చేయండి. పౌలు చెప్పినట్లు పాపములకు దూరంగా పరిగెత్తుము అని తిమోతి చెప్పినదిగా ఎవరి బిడ్డలను పాపానికి దూరంగా ఉంచమని, సోషల్ నెట్వర్క్ నుంచి పాడు చేస్తున్న నేత్రాలను పాడు చేయగలిగిన అయా అసభ్యకరమైన వాటి నుండి నీ బిడ్డలను వేరు చేసి పవిత్రంగా వారి హృదయాల్లో నీకు కొలువు చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ లైవ్ ను ప్రతి వారం మీరు జరిగిస్తున్నందుకు దేవా స్తోత్రాలు. ఈ పరిచర్య ఆగిపోక ముందుకు కొనసాగిస్తున్నందుకు దేవా స్తోత్రాలు. మంచి ఆరోగ్యంతో మంచి సమయాన్ని మీరు మాకు ప్రసాదిస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క లైవ్ ను ప్రోత్సహిస్తున్న వారందరిని బట్టి వందనాలు. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఈ పరిచర్యను ఇంకా మీరు బలపరచండి. అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా వారి ఆత్మీయ జీవితానికి ఒక ఉన్నతమైన జీవితం నడిపించడానికి సహాయం చేయండి. వాక్యాన్ని కలిపి చెరిపి అనేకుల వల్లే మేము ఉండగా ప్రభువా మీరు ఇచ్చిన ఉపదేశమును, మీరు ఇచ్చిన సందేశమును మేము పట్టుకున్న సువార్తను ఇదిగో ప్రభువా కలిపి చెరిపిని వారి కాక స్వచ్ఛమైన వాక్యాన్ని ఇదిగో ప్రభువా ఈ ఆన్లైన్ ద్వారా మీ బిడ్డలకు అందించడానికి మీరు ఇచ్చిన కృపకై దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి అంతా నీ బిడ్డలకు తోడే ఉండండి. ఈ వారం అంతా నీ బిడ్డలకు తోడే ఉండండి. వాళ్ళు చేస్తున్న పనుల్లో తోడే ఉండండి. ఈ నెలంతా నీ బిడ్డలకు తోడే ఉండి నడిపించండి. వారి కుటుంబంలో అక్కర అవసరతలన్నీ మీరు తీర్చి మీ బిడ్డను ఆశీర్వదిస్తారని వేడుకుంటూ మా చిన్న సంఘమును, మా పరిచర్యను అయా మా విశ్వాసులు మీరు దీవించి ఆశీర్వదిస్తారని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు సర్వశక్తి గల నామములో ఈ ప్రార్థన మనల్ని సమర్పించి అడిగి వేడుకుంటాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ అనే సహవాసము మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను సదాకాలము తోడే ఉండి దీవించును గాక. ప్రేమైన దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో మీరు ఇంతవరకు చక్కగా ఓపికతో ఈ లైవ్ ను
మీరు వాచ్ చేసినందుకు, చూసినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కొంతమంది తెలియజేస్తున్నారు. తప్పక వారి కోసం మేము ప్రార్థన చేయడం జరుగుతుంది. మీ కుటుంబంలో సమస్యలు కానీ, సాతానుతో బంధింపబడిన సమస్యలు, అంధకారంతో సంబంధించిన సమస్యలు మీలో ఉన్నట్లయితే తెలియచేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తామని ఎప్పుడు కూడా మీ యొక్క అవసరతల కోసం మేము ఎదురు చూస్తున్నాం. ఇంకా ఆత్మీయంగా మీరు బలపడాలన్నా, బైబిల్ చదువుతున్నప్పుడు ఏమైనా సందేహాలు మీకు వచ్చినప్పుడు దయచేసి మీ సందేహాలు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. మీ సందేశాలను ప్రార్థనా పూర్వకంగా దేవుని ఆత్మతో, మరి ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్న వాటికి కాకుండా ఉన్నది ఉన్నట్టుగా మీ సందేహాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేరుగా బైబిల్లో నుంచి, బైబిల్ లేఖనాల నుంచి మీ సందేహాలకు మరి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా సందేహం వచ్చినప్పుడు దయచేసి ఫోన్ చేయండి. మీకు చక్కగా మీ సందేహాల నిమిత్తం మరి ప్రార్థన చేయడం జరుగుతుంది. మీకు వచ్చిన డౌట్లు బైబిల్ నుంచి తీర్చడం జరుగుతుంది. మరి ప్రార్థన అవసరతలు ఉంటే దయచేసి ప్రార్థన అవసరతలు మీరు తెలియచేయండి. మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. దయచేసి నా కోసం ప్రార్థన చేయడం మరవద్దు. మీ అనుదినంలో ఈ బలహీనుని, ఈ దాసుని, ఆయన బిడ్డలను నన్ను మరి వాడుకోవడానికి అనేక చోట్లకి వెళ్ళి మరి సువార్త ప్రకటించే వరకు నా కోసం కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. ఈ పరిచర్యను మరి ఈ యొక్క మరి వీడియోస్ ను అలాగే యూట్యూబ్ లో కూడా మరి పెట్టడం జరుగుతుంది. మరి యేసుతో సహవాసం 2020 అని టైప్ చేస్తే మరి ఈ రోజు మెసేజ్ కూడా మరి యూట్యూబ్ లో రేపు మీరు చూడడం జరుగుతుంది. చక్కగా దేవుని వాక్యాన్ని వినండి, చక్కగా అనుదినం ప్రార్థన చేసుకోండి, చక్కగా దేవుని వాక్యం చదువుతూ మీరు మీ కుటుంబం ప్రభు సన్నిధిలో నిత్యము వర్ధిల్లి ఆశీర్వదింపబడాలని నా మాటలు తెలియజేస్తున్నాను. దేవుని చిత్తమైతే ఇదే వారం ఇదే సమయంలో మరలా తిరిగి కలుసుకుందాం. దేవుడు మీ అందరికీ తోడే ఉండుగాక. ఆమేన్.